మీరు ఐఐటి నుంచి ఇప్పుడు లా విద్యార్థిగా మీ ఐఐటి ప్రస్థానం, ఇప్పుడు ఈ లా ఎందుకు చేయాల్సి వచ్చిన నేపథ్యం ఏంటి వివరిస్తారా? ఐఐటిలో ఎంటెక్ కోసం చేరడం అనేది ఎప్పుడో 35 ఏళ్ల కింద జరిగిన విషయం. అప్పట్లో మా బ్యాచ్తోనే ఈ గేట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మాది ఫస్ట్ బ్యాచ్ గేట్ ఎగ్జామ్కి. సో అసలు ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఏదో వచ్చిన కాడికి రాసాము. దాంట్లో గేట్ స్కోర్ కార్డ్ అని ఇచ్చేవాళ్ళు. అది 2 సంవత్సరాలు వ్యాలిడ్ ఉండేది. రాశాను, కానీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావడంతో క్యాంపస్ సెలక్షన్లో మధ్యతరగతి జీవులం కాబట్టి ముందు ఉద్యోగానికే ప్రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యా. ఆ ఉద్యోగం నార్త్ ఇండియాలో 4-5 చోట్ల చేసి ఇక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు సరే ఎంటెక్లో జాయిన్ అయ్యి సైమల్టేనియస్గా చేద్దామని చెప్పి ఆ గేట్ కార్డు చివరి అవకాశం, లాస్ట్ సెమిస్టర్ అవకాశం ఉంటే ఐఐటి ఢిల్లీకి పోయి అప్లై చేస్తే వచ్చింది. సో అక్కడ ఎంటెక్ చేస్తూ యూపీఎస్సీకి చదువుకున్నాను. అది దాని నేపథ్యం. ఇప్పుడు లా ఎగ్జామ్ చేయడానికి కారణం ఏంటంటే గత 5 ఏళ్లుగా కూడా నేను ముఖ్యంగా ఒకటి న్యాయ పోరాటాలు చేస్తూ కొంత లీగల్ నాలెడ్జ్ ముందు ఉన్నదానికంటే ఎక్కువ వచ్చింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నన్నే కాకుండా ప్రజల్ని ఎంత మేరకు ఇబ్బందులకు గురి చేశారు, ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయ సహాయం చేయడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడా ఇంకా చేయాల్సింది, అప్పట్లో చేయగలిగింది చాలా ఉండింది, ఇప్పటికి కూడా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎవరికైనా లీగల్ హెల్ప్ చేయాలి అని అంటే దానికి ఒక లైసెన్స్ కావాలి, ప్రాక్టీస్ చేసే లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలంటే లా ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. అందులో భాగంగా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి చేరారు. సో ఉచిత న్యాయ సహాయం, ఎవరైతే అన్యాయానికి గురై ఉన్నారో వాళ్ళకి మీరు ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? అదొకటి. రెండోది, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న ఇష్యూస్ని టేకప్ చేయాలన్నా న్యాయస్థానాల ముందు బయట లాయర్లు ఉంటారు, కానీ ఖర్చుతో కూడిన పని. చాలాసార్లు మనం చెప్పదలుచుకున్న రీతిలో లాయర్లు చెప్పరు. కాబట్టి అదేదో సొంతంగా చేసుకుందాం అన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పోలీసు వ్యవస్థలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటండి? హిస్టారికల్గా ఉన్న లోపాలే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇదేం కొత్తగా వచ్చిన లోపాలు కాదు. కానీ పోలీస్ వ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక మోనోపలీ వ్యవస్థ. మీకు ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఉండవు, ఉండేవన్నీ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లు. ఎవరికి ఏ కష్టం వచ్చినా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే. పోలీస్ స్టేషన్లో మన బాధలు విననప్పుడు మనకి డిజర్వింగ్ ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టకుండా, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయకుండా ఉన్నప్పుడు మీకు వేరే మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. కావాలంటే కోర్టుకు పోవచ్చు. అది సంవత్సరాలు పట్టేస్తుంది. మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో పనిభారం వల్ల, కేసుల సంఖ్య వల్ల సంవత్సరాలు పట్టేస్తుంది. సో ఒక సామాన్య మానవుడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే పర్యాయ మార్గాలు ఏమీ లేవు, ఆల్టర్నేటివ్స్ ఏమీ లేవు. సో ఆ మోనోపలీ పవర్ను ఉపయోగించుకొని పోలీస్ శాఖ ఎప్పుడు కూడా తన పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటుంది. ఆ మిస్యూజ్ చేసేదాన్ని అజమాయిషీ చేసే వ్యవస్థలు మన దగ్గర లేవు. ఏమైందంటే పోలీస్ శాఖకి అన్ని శాఖల్లాగానే అన్ని పవర్స్ కేంద్రీకృతమై ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో. సో ఎక్కడో మారుమూల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సరిగ్గా పనిచేయకపోయినా కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కేంద్రీకరణ, మోనోపలి, గుత్తాధికారాలు, వీటి వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదు. అది ముఖ్యమైన వ్యవస్థీకృతమైనటువంటి సమస్య పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఉంది, ఇదేం కొత్త కాదు. మీరేం చేశారు మీరు ఉద్యోగంలో ఉండగా అని అంటే, నేను డిస్ట్రిక్ట్ హెడ్గా ఉన్నప్పుడు నా జిల్లా వరకు నేను ఏదో తిప్పలబడి ప్రజలకు న్యాయం అందించడానికి, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి మా ప్రయత్నాలు మేము చేశాం. కానీ అది ఒకళ్ళ వల్ల, ఒక ఎస్పీ వల్ల, 2 ఎస్పీల వల్ల సాధ్యపడేది కాదు. వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, స్వయంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఒక కొత్త తరహా పాలనని భారతదేశానికి పరిచయం చేశారు. రైట్. దాంట్లో బ్యూరోక్రసీ ప్రధానంగా నిన్న మేము ఒక వీడియో ప్రసారం చేశాం. ఆనాటి ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంలో ఇది అక్రమ కట్టడం. నేను మొట్టమొదటి నిర్ణయం మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది, అధికారులు హెచ్ఓడీలు అందరూ ఇక్కడే ఉన్నారు, దీన్ని నేను వెళ్ళిపోయిన తర్వాత కూల్చేయండి అని చెప్పేసి ఆయన సందేశం ఇస్తే వీళ్ళు బలలు జరిచారు అధికారులు. రైట్. అది అక్రమ కట్టడం అనేది అదొక్కటే ప్రభుత్వ కట్టడం, దాన్ని కూల్చేశారు. ఆ నదీ గర్భంలో అనేక ప్రైవేట్ కట్టడాలు ఉన్నాయి, ఒక్క దాని జోలికి కూడా వెళ్ళలేదు. రైట్. అటువంటి పాలనకు అంత పూర్తి మద్దతు ప్రకటించి పూర్తి స్థాయిలో అంత ఉన్నత చదువులు చదువుకుని పాలేరుతనం చేసే స్థితికి దిగజారటాన్ని ఎలా చూడాలి? అసలు అది సరిదిద్దే పరిస్థితి ఉందంటారా? మీరు పాలనా యంత్రాంగం మీద, లేకపోతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద, గుమాస్తాల మీద, సిపాయిల మీద మీరు నమ్మకం పెట్టుకుని ఏదో రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనుకుంటే అది మీ భ్రమ. అది ఎప్పుడూ జరగలేదు, ఎప్పటికీ జరగదు కూడా. ఇండివిజువల్ ఆఫీసర్స్ ఒకళ్ళిద్దరు గట్టిగా నిలబడి లేదండి ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక వ్యవస్థగా వాళ్ళు ఎప్పుడూ నిలబడి ఉంచోలా, ఏ అన్యాయానికి నిలబడి ఉంచోలా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నిలబడి ఉంచోలా, ఇవాళ ప్రజావేదిక కూర్చున్నాడు నిలబడి ఉంచోలా. మీరు ఎందుకు అంత నమ్మకం పెట్టుకుంటారు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ దేశాన్ని రక్షిస్తారని ఎవరు చెప్పారు మీకు? 5 సంవత్సరాల ఏదైతే మీరు లైసెన్స్ ఉందో వీళ్ళ నిర్ణయాలకి కేవలం 5 సంవత్సరాలు రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కేవలం ఈ ప్రజలు 5 సంవత్సరాలు మా బాగోగులు చూడండి అనేదానికి సర్వీస్ మొత్తం కూడా ఆ రూల్ ఆఫ్ లాని కాపాడాల్సిన బాధ్యత. ఇది తప్పు, ఇది చేయటానికి లేదు, ఇది అవకాశం లేదు, చేస్తే నేను పోతాను, ఇది రూల్ పొజిషన్, ఇది ఇట్లా చేయటం కుదరదు అని చెప్పలేని నిస్సహాయ స్థితి, మోకాళ్ళ మీద కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడు అట్లాగే ఉంటారండి వాళ్ళు. మీరు చూడటంలో తప్పు ఉంది. వాళ్ళు ఎప్పుడూ డిఫరెంట్గా లేరు, ఎప్పుడూ అలాగే ఉండేవాళ్ళు. కాకపోతే కొంచెం వెన్నుముక్క కలిగినటువంటి ఆఫీసర్లు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు అంతకుముందు. బట్ యాజ్ ఎ హోల్ సిస్టమ్ ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ సబార్డినేట్ టు పాలిటిక్స్. మీరు ఎన్నుకునే నాయకులు సరైన వాళ్ళు కానప్పుడు మీరు మధ్యలో ఉన్న గుమాస్తాలను ఎందుకు తిడతారు? మీ నాయకులు సరైన వాళ్ళు అయితే వీళ్ళందరూ దారిలో ఉంటారుగా. బనకచెర్ల విషయంలో మీరు చాలా పెద్ద ఎత్తునే పౌర సమాజం ఆలోచింపజేసేలాగా ఆలోచన పరుల వేదికలో అది చాలా పవర్ఫుల్గానే ఆ మెసేజ్ వెళ్ళింది. దాని ఫలితం ప్రభుత్వం వెనకడుగు వేయటం, దాని నుంచి ఉపసంహరణ జరిగింది. దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యారు. అంటే కేవలం 4-5 మనుషులం మేమేమి అంతకుముందు ఎమ్మెల్యేలు కావు, ఇంకొకటి కాదు, మాకు ఎటువంటి పదవులు లేవు. అక్కినేని భవానీ ప్రసాద్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఎవరు చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే తుంగా లక్ష్మీనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఆయనకి ఎక్కువ మంది ఎరుగుదు. చక్రవర్తి గారు, నేను, జొన్నలగడ్డ రామారావు గారు వీళ్ళంతా ఎవరో అనామకులు. కానీ ఒక ఇష్యూని సరైనటువంటి పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు, వివరించి చెప్పగలిగినప్పుడు, ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించగలిగిన నాడు అది పరోక్షంగా ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది, ఒత్తిడి పడుతుంది. దాని నుంచి ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకుంటాయనే రిజల్ట్ మనకు కనపడింది. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్. మనం ప్రభుత్వ నిర్ణయాలు మార్చడానికి రక్తపాతం అక్కర్లేదు, అరెస్టులు, లాఠీ చార్జీలు అక్కర్లేదు, ఆందోళనలు, ప్రదర్శనలు అక్కర్లేదు అనేది మనకు అర్థమైంది.